చెప్పినటువంటి మాట, మనిషి జీవితంలో కష్టాలు బాధలు సహజం. యేసయ్య ఉపమాన రీతిగా చెబుతూ ఉన్నాడు. యోహానుకు వ్రాసిన పుస్తకము 12వ అధ్యాయం 24వ వచనములో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే మిగులును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ పూట నేను అనే మాట ఏంటి అంటే, నీ జీవితంలో వస్తున్నటువంటి కష్టాలను బట్టి కృంగిపోమాక, బాధలను బట్టి భయపడమాక, కష్టాలను ఎదిరించే దమ్ము, బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో నీవు గెలవబోతూ ఉన్నావని దాని అర్థం. కష్టాలు వచ్చాయనేసి కృంగిపోయి ఎందుకు నా జీవితం అనేసి ఆలోచించమాక, కష్టాలను ఎదిరించేటటువంటి దమ్ము దేవుని నామాన్ని బట్టి నువ్వు పొందుకోగలిగితే నీ జీవితంలో ఎదురొచ్చుకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఎదురీడి విజయము సాధించగలిగినటువంటి శక్తి దేవుడిస్తాడు.